వచ్చింది, అది నిజమా కాదో కానీ మరి నేను అడిగేస్తా, అడగొచ్చా? అడగండి. అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో డివోర్స్ అయ్యే అని విన్నా, అవునా కాదు? అవును నిజం. నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే అయితే. సో ఏంటి అంటే నీకు చూస్తే 20 years, అవును. సో 20 years కి పెళ్ళైపోయి డివోర్స్ కూడా? డివోర్స్ కూడా. ఎందుకు అలా జరిగింది, ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట నాకు. డాడీ ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 days కి మ్యారేజ్ చేశాను. 10 days కి మ్యారేజా? 10 days 11 days కి 12 days కు కార్యం ఉంటది కదండి. అది అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకైతే ఇష్టం లేదు, చెప్పాను నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్న వచ్చారు, ఈవెంట్స్ లో అన్న వచ్చి మాట్లాడారు, అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకుంటే సర్లే ఒక 5 months 6 months టైం ఇస్తాం, తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే నైట్ వచ్చా, సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకొని మార్నింగ్ పెళ్ళే? నైట్ ఈవెంట్ చేసుకొచ్చా, 11-1 ఏమో అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు ఒప్పేసుకున్నావు అంటే మమ్మీ అంటే అడగలేదా పెళ్లి కొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తుంటారని? అంటే ముందు నుంచి టాపిక్ మాట్లాడుతున్నారు, నేను వద్దు అది అని చెప్తున్నాను. అబ్బాయి కోయిట్ చెప్తూ ఉన్నా, కానీ కోవిడ్ లో ఉంటారా? అబ్బాయి కోయిట్, మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్ లో ఉంటారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే. ఇంకా చెప్తూ ఉన్నా, సర్లే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట మమ్మీ గారు. ఆమె కోసం సర్లేని ఒప్పుకున్నా. డాడీ చనిపోయిన 10 days కే మళ్ళీ పెళ్లి? దానికంటే వాళ్ళు అమ్మాయి ఒకటే కదా, ఈవెంట్స్ ఎలా వెళ్తుంది, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం. అచ్చా, పెళ్లి కొడుకు వల్ల అలా చెప్పారనమాట. అబ్బాయిని మేము చూడలేదు, మమ్మీ చూడలేదు, ఎవరు చూడలేదు. వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూసింది. ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని, అబ్బాయి వాళ్ళు. సరే పెళ్లి 10 days, డాడీ గారు చనిపోయిన 10 days పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన 2 months కే మళ్ళీ డివోర్స్ అంట? 2 months కూడా కాదు, ఇంకా తక్కువే, ఒక 15 days. 15 ఎక్కువ లేదు నిజంగా. 15 రోజులు. ఏం జరుగుతుంది చారి గారు అసలు? వాళ్ళ ఇంట్లో ఉండింది నేను ఒక 10 days ఉన్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఎందుకు ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది? ఆ 10 days లో ఏం జరిగింది? అంటే ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు, విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట. ఏంటి ఆ 10 days లో ఏంటి అంత రీజన్స్? చెప్పుకోలేను, చాలా పెద్దవి ఉన్నాయి. అంటే మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీ రానకూడదు. అంటే వాళ్ళకి స్టార్టింగే తెలుసు మమ్మీ ముస్లిం అని, తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మీ మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు, అయితే మీ మమ్మీ రాకూడదు. మా అత్త కూడా అన్నావు ముస్లింస్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా, అలా సూటుపుటు మాటలు. మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది, మేము మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు, అక్కడికి రాకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు, అక్కడే ఉండాలంట. అలా చాలా జరిగాయి, గొడవలు చాలా అయ్యాయి. అందువల్ల నా వల్ల కాదు మమ్మీ, నేను అసలు ఉన్నాను అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అన్నమాట. అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సమస్యలో కాగితాలు ఇప్పించారు. అక్కడే తేలిపోయింది. అక్కడే. సో అందుకే పెద్ద ప్రాసెస్ లేదు. కోర్టు అంటే కొంచెం ఇప్పటికి తిరుగుతుంది. ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా, అంటే ఏమైనా చెప్పిందా ఇప్పుడే ఎందుకు ఆలోచించు ఇలా ఏమైనా? లేదు, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేసింది. 15 రోజులకి విడిపోతానంటే ఇష్టం అని ఓకే అని చెప్తారా? అంటే మమ్మీ చూసింది కదా, అక్కడికి ఒక రోజు వచ్చింది, అక్కడ ఎంత టార్చర్ పెట్టి మమ్మీ చూసింది. మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అనమాట చూసి. ఇంకా మమ్మీ కూడా చూసి, ఇంకా మా సిస్టర్ వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, తను కూడా చూసి ఎంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ మమ్మీని వేసుకున్నారన్నమాట. చెప్పాం కదా ఇప్పుడు వద్దని, మంచోడు మంచోడు అని చెప్పి ఇచ్చావు, ఇప్పుడు చూడు ఎంత అయిందో అని చెప్పి
అసలు మండపంలో కూడా మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఇంటికి, అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని. వాళ్ళ పాటికి వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మమ్మీని అక్కడే వదిలేశారు మండపంలో. మమ్మీ అక్కడ ఏడుస్తుంది, చెప్పలేదు. ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు, తన దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గొడవలేదు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు, ఏదైనా పెళ్లి చేసుకుంటారంటే కొంచెం ఆలోచిస్తారు కదా ఎలాంటి ఫ్యామిలీ ఏంటని, కొంచెం ఆరాధిస్తారు కదా. ఇంట్లో మా సిస్టర్ ఉంది పెద్ద కోడలుగా, తను చెప్పింది మంచిది అది నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకెళ్లారన్నమాట. తన మాట నమ్మి మా మమ్మీ ఇచ్చింది అనమాట. మరి ఆవిడ అడగలేదా అసలు? మళ్ళీ అంత గొడవ నాకు తను ఏం మాట్లాడలేదు అసలు, సైలెంట్ అయిపోయింది. అడుగుతున్నా ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోవడం సైడ్ వెళ్ళిపోవడము అలా చేసింది అన్నమాట. సో మరి తర్వాత ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాపనని? అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి. ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయిని. నాకు పేపర్స్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి అమ్మాయిని ఎతకడం మొదలు పెట్టారు. అయ్యో, ఇంత జరిగింది అనమాట. సో ఓకే, అది ఇప్పుడైతే హ్యాపీ అయిపోయి. ఇప్పుడైతే హ్యాపీ. అంటే అది నీ మంచిగా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. సో అంటే ఇప్పుడు పెళ్లి ఇవన్నీ చూసావు కదా, వాట్ ఈస్ పెళ్లి అంటే ఏం చెప్తా? అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు మాక్సిమం ఏం లేదు. 5 years తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం. సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి, తెలుసుకోండి ఫస్ట్ అతని గురించి. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి ఎలా చూసుకుంటారు, అది చూసుకొని మ్యారేజ్ చేసుకుని. తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకో. సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ బాధపడాల్సిందే, పాడవుతుంది. కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు కదా. అవును, అందువల్ల మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తుంది, పర్లేదు సర్దుకుపోద్ది అనుకోవచ్చు. చెడ్డ వాళ్ళు అయితే ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మళ్ళీ అనుమానం కూడా తనకి ఫస్ట్ రోజు అనుమానం కూడా ఉందా? ఏమనేవాళ్ళు? ఫోన్ చెక్ చేస్తాడు, ఫోన్ లో అసలు ఏం ఉండవు, చెక్ చేస్తాడు. మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది అంటే, మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే, తిన్నావా ఏం చేస్తున్నావు, అది కూడా చేయకూడదు. మమ్మీతో మాట్లాడుతున్నావా, ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే, డాన్స్కి వెళ్ళేది తెలిసే చేసుకున్నారు. మళ్ళీ డాన్స్కి వెళ్తున్నావా, అప్పుడు వెళ్ళావా, నాకు చెప్పలేదే, ఇవన్నీ వచ్చాయి తర్వాత టాపిక్స్ బయట. సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగ తీసుకున్నారు. అలా ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది. సో మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ ఇప్పుడు దొరకలేదా? అంతే, దొరుకుతాడేమో త్వరలో చెప్పలేము. ఓకే, దొరకచ్చు. కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఆడు నువ్వు చూసుకుంటావా? నేనే చూసుకుంటా, ఇంట్లో ఉన్నా చాలు. నేనే అంటే ఎక్కువగా ఇదే డైలాగ్ వింటారు, ఇంట్లో ఉన్నా చాలు నేనే చూసుకుంటా. సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలు హ్యాపీగా చూసుకుంటావా? నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఇదే ఆఫర్ బాగున్నట్టు చాలా మంది వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి ఒక